నిజాయితీ గల వ్యక్తికి ఉండే ధైర్యం ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. పసిపిల్లల్ని చూసినప్పుడు మనసు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతుంది. కారణం వారి మనసుల్లో ఎటువంటి కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు ఉండవు. ఎంతో స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటారు. అందుకే పొరబాటున వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే తెలిసి తెలియక చేశారని వదిలేస్తాం. మంచి మనసుతో ఉన్నవారంతా ఈ కోవలోకే వస్తారు. సమాజంలో వంగని చెట్టులా దృఢంగా నిలబడాలంటే కొన్ని గుణాలు మనకు అవసరమవుతాయి. వాటిలో మొదటిది క్యారెక్టర్. ఒక మనిషికి ఏం ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. డబ్బు పోయినా, హోదా పోయినా పర్లేదు, కాని అదే క్యారెక్టర్ని కోల్పోతే మనం మన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. మనిషి ఎదుగుతున్నప్పుడు ఎలా ఉన్నాడో ఎదిగిన తరువాత కూడా అలాగే ఉండడం నిజమైన గొప్ప విషయం. ప్రతి వ్యక్తి ఎటువంటి మోహాలకు, ప్రలోభాలకు లొంగకుండా తన క్యారెక్టర్ని కాపాడుకోవాలి. చెడు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. రెండవది నిజాయితీ. మనం చేస్తున్న ఏ పనైనా కూడా నిజాయితీగా చేయాలి. నిజాయితీకి, వ్యక్తిత్వానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. మనం నిజాయితీ తప్పితే ఆ మచ్చ మన క్యారెక్టర్పై పడుతుంది. నిజాయితీ గల వ్యక్తికి ఉండే ధైర్యం ఈ లోకంలో మరెవ్వరికీ ఉండదు. తప్పు చెయ్యని సంస్కారం నుంచి వచ్చిన గొప్ప ధైర్యం అది. ఏ తప్పు చెయ్యకుండా నిజాయితీగా ఉన్న వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. ఇక మూడవది అంకితభావం, అంటే డెడికేషన్. మనం చేసే పని మీద మనకు పూర్తి అంకితభావం ఉండాలి. ఏకాగ్రతతో, ఇష్టంతో, శ్రద్ధ పెట్టి చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. అంకితభావంతో ఉన్న వ్యక్తికి క్రమశిక్షణ ఆటోమేటిక్గా అలవడుతుంది. అతడు ఎంచుకున్న రంగంలో ఓటమనేదే లేకుండా ముందుకు సాగిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ క్యారెక్టర్, నిజాయితీ, అంకితభావం అనేవి చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విజయం కావాలి అనుకునేవారు వీటిని తప్పక తమలో పెంపొందించుకోవాలి.